హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ మోటివేట్. చిరునవ్వు, మౌనం రెండు గొప్ప ఆయుధాలు. చిరునవ్వుతో చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మౌనంతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. నీవు ఒంటరి అని ఎప్పుడూ బాధపడవద్దు. నీ ధైర్యమే నిన్ను ముందుకు నడిపించే అతి పెద్ద ఆయుధం అని గుర్తుపెట్టుకో. సమయానికి, ఆరోగ్యానికి, బంధాలకు విలువ కట్టలేము, కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది ఫ్రెండ్స్. రంగు లేని పువ్వుకు ఆకర్షణ ఉండదు, అలలు లేని సముద్రానికి అందం ఉండదు, సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు ఉండదు, అలాగే లక్ష్యం లేని జీవితానికి కూడా విలువ ఉండదు. జీవితంలో రెచ్చగొట్టే వాళ్లకు, చిచ్చు పెట్టే వాళ్లకు దూరంగా ఉంటేనే ఆ జీవితం చిరకాలం పాటు సజావుగా సాగుతుంది ఫ్రెండ్స్. భవిష్యత్తులో ఏమి జరుగుతుందోనని ఎప్పుడు ఆలోచించేవాడు దేనిని సాధించలేడు. సత్యమని, మంచిదని నీవు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు. ఎదుటివాడు మంచివాడా చెడ్డవాడా అని వేలు పెట్టి చూపించే హక్కు ఎవరికీ లేదు. ఎందుకంటే ఎవరి జీవితం వారిది. నచ్చితే మాట్లాడు, లేకపోతే వదిలేసే. ఆలోచనలు అంటువ్యాధి లాంటివి. మీరు నెగటివ్గా ఆలోచించడం మొదలు పెడితే అవే ఆలోచనలు వస్తాయి. పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే అవే ఆలోచనలు వస్తాయి. కాబట్టి డబ్బు ఎవరి కోసమైనా ఖర్చు చేయవచ్చు, కానీ సమయాన్ని మాత్రం అర్హత గల వారి కోసం మాత్రమే వినియోగించాలి ఫ్రెండ్స్. నువ్వు పేదవాడిగా ఉన్నంతకాలం నీ ముఖాన్ని మాత్రమే చూస్తారు. అదే నువ్వు ధనవంతుడిగా అయ్యాక నీ మనసును చూస్తారు. జ్ఞానం అనేది సంపాదిస్తే వచ్చేది కాదు, మనసులో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే వచ్చేది ఫ్రెండ్స్. కష్టాలను ఎదురించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు నువ్వు జీవితంలో గెలవబోతున్నావని అర్థం. గుర్తుపెట్టుకో. కలలు చాలామందికి వస్తాయి, కానీ వాటిని సాకారం చేసుకునేందుకు నిజంగా ప్రయత్నించేవాడే విజయం సాధిస్తాడు ఫ్రెండ్స్. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది. గమ్యం అనంతం, గమనం అనేకం. నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధలను పంచుకునే వారికి ఎక్కువ విలువ ఇవ్వు. మెరుగు పెట్టకుండా రత్నానికి, కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు. కేవలం డబ్బుంటే సరిపోదు, మంచి వ్యక్తిత్వం ఉంటేనే సమాజం గౌరవిస్తుంది. పరాజయం అంటే నువ్వు చేసే పనిని వదిలిపోవడం కాదు, ఆ పనిని మరింత శ్రద్ధగా, పట్టుదలగా చేయమని అర్థం. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండే మార్గాలు. ఒకటి, మన సమస్యలు ఎవరికీ చెప్పకూడదు. రెండు, ఇతరుల సమస్యలలో తలదూర్చకూడదు. ఊసర వెళ్ళి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది, కానీ మనుషులు మాత్రం అవసరానికి ఒకసారి మారుస్తూనే ఉంటారు. ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది, ఆశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత ఉంటుంది. గమనించుకో. If you like my video, just give a like and subscribe my channel. Let's motivate and also give an encouragement to do more videos. Thank you friends.